अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ప్రవక్త ఈసా అలీహిస్సలాం జీవిత చరిత్ర రెండవ భాగంలో మనము ప్రవేశించాము. ఇంతకు ముందు ప్రసంగంలో అనగా ఈసా అలైహిస్సలాం జీవిత చరిత్ర మొదటి భాగంలో ఈసా అలైహిస్సలాం వారి తాతయ్య, ఈసా అలైహిస్సలాం వారి అమ్మమ్మ, ఈసా అలైహిస్సలాం వారి తల్లి మరియం అలైహిస్సలాం వారందరి గురించి తెలుసుకుంటూ ఈసా అలైహిస్సలాం వారి జననము గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఈసా అలైహిస్సలాం వారికి దైవ దౌత్య పదవి, ప్రవక్త పదవి ఇవ్వబడినప్పటి నుండి జరిగిన విషయాలు ఈ రెండవ భాగంలో ఇన్షా అల్లా మనము తెలుసుకోబోతున్నాము. ఈసా అలైహిస్సలాం వారి బాల్యము ఎలా గడిచినది, దీని గురించి సరైన ప్రామాణిక ఆధారాలు మనకు ఎక్కడా దొరకలేదు. అయితే చరిత్రకారులు మరియు ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము ఈసా అలైహిస్సలాం వారి వయస్సు 30 సంవత్సరాలకు చేరుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన దయా అనుగ్రహంతో ఈసా అలైహిస్సలాం వారికి దైవ దౌత్య పదవి ప్రసాదించాడు. అంటే చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము 30 సంవత్సరాల వయసులో ఈసా అలైహిస్సలాం వారు ప్రవక్త అయ్యారు. ఈసా అలైహిస్సలాం వారికి దైవ దౌత్య పదవి ఇవ్వబడిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ వాక్యాలు ఈసా అలైహిస్సలాం వారి వద్దకు పంపించిన తర్వాత ఈసా అలైహిస్సలాం వారు ఆ దైవ వాక్యాలను తీసుకొని ప్రజల ముందర వెళ్ళి దైవ వాక్యాలను బోధిస్తూ ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించారు. ఈసా అలైహిస్సలాం వారు ఏ విధంగా దైవ వాక్యాలు ప్రచారం చేయడం ప్రారంభించారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో మనకు వివరించి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథము 61వ అధ్యాయము 6వ వాక్యంలో ఈసా అలైహిస్సలాం వారు ప్రజల ముందరకు వెళ్ళి ఈ విధంగా బోధించారు. వైద్ కాల ఈసా ఇబ్ను మర్యమ యా బనీ ఇస్రాయీల ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం. దాని అర్థం ఏమిటంటే, మరియం కుమారుడైన ఈసా అలైహిస్సలాం, ఓ ఇశ్రాయిలు సంతతి వారలారా, నేను మీ వైపు అల్లాహ్ తరపున పంపబడిన ప్రవక్తను అని చెప్పినప్పటి సంగతి కూడా స్మరించదగినదే. అంటే ఈసా అలైహిస్సలాం ఒక ప్రవక్తను అని ఈసా అలైహిస్సలాం వారు ప్రజల ముందరకు వెళ్ళి పరిచయం చేయించుకున్నారు. ఇక్కడ చాలా ముఖ్యంగా ఆలోచించాల్సిన ఒక విషయం ఉంది. అదేమిటంటే, ఈసా అలైహిస్సలాం వారు స్వయంగా వెళ్ళి ఏమంటున్నారండి? బనీ ఇశ్రాయేల్ ప్రజల్లారా, నేను మీ వద్దకు పంపించబడిన ప్రవక్తను అంటున్నారు. అంటే బనీ ఇశ్రాయేల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్త ఈసా అలైహిస్సలాం, పూర్తి ప్రపంచం వైపుకు పంపించబడిన ప్రవక్త కాదు. బనీ ఇశ్రాయేల్ ప్రజల వద్దకు పంపించబడిన ప్రవక్తల పరంపరలో ఆయన చివరి ప్రవక్త అని ధార్మిక పండితులు మనకు స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. అలాగే ఆయన బనీ ఇశ్రాయేల్ కొరకు మాత్రమే ప్రవక్త గాని పూర్తి ప్రపంచానికి ఆయన ప్రవక్త కాదు అన్న విషయము ఈ ఖురాన్ గ్రంథము ద్వారా మనకు స్పష్టమయ్యింది. సరే, ప్రజలకు ఆయన ప్రవక్త అని బోధించారు, తెలియపరిచారు. ఆ తర్వాత ఏ విధంగా ఈసా అలైహిస్సలాం వారు బోధించారు, ప్రజలకు దైవ వాక్యాలు వినిపించారు, ప్రథమంగా ఆయన ప్రజలకు తెలియజేసిన విషయం ఏమిటో తెలుసా? ఖురాన్ గ్రంథం
19వ అధ్యాయం 36వ వాక్యాన్ని చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వ ఇన్నల్లాహ రబ్బీ వ రబ్బుకుం ఫఅబుదూహు హాదా సిరాతుం ముస్తకీం అన్నారు ఆయన. దాని అర్థం ఏమిటంటే, నిశ్చయంగా నాకు మీకందరికీ ప్రభు అల్లాహ్ మాత్రమే, కనుక ఆయన్నే ఆరాధించండి, ఇదే రుజు మార్గం అని ఈసా అలైహిస్సలాం వారు యేసుక్రీస్తు బోధించారు. చూసారా, ఆయన ఏమన్నారండి? ప్రథమంగా బోధించిన విషయంలోనే తౌహీద్ బోధించారు ఆయన. నాకు ప్రభువు మీకందరికీ ప్రభువు అనగా మనందరికీ ప్రభువు అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే ఆరాధించండి అని ఈసా అలైహిస్సలాం వారు బోధించారు. ఇక్కడ మరొక విషయాన్ని మనము బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అదేమిటంటే, ఈసా అలైహిస్సలాం వారు ఏమంటున్నారు? అల్లాహ్ను ఆరాధించండి, ఆయన మీకు కూడా ప్రభువు, నాకు కూడా ప్రభువు అంటున్నారు. అంటే ఈసా అలైహిస్సలాం వారికి కూడా ప్రజలకు కూడా ప్రభు ఎవరండి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇది స్వయంగా ఈసా అలైహిస్సలాం వారు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే నేను ప్రభువుని, నేను మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తని, నన్ను ఆరాధించండి అని ఈసా అలైహిస్సలాం వారు చెప్పుటలేదు. ఆ విషయము ఈసా అలైహిస్సలాం వారు ఎప్పుడు కూడా ప్రకటించనే లేదు. నేను మీ సృష్టికర్తని, నేను మీ ప్రభువుని, నన్ను పూజించండి, నన్ను ఆరాధించండి అన్న మాట ఈసా అలైహిస్సలాం వారు ఎప్పుడు కూడా ప్రజలకు తెలియపరచలేదు, ప్రకటన చేయనే లేదు. ఆ విషయం ఇన్షాల్లా తర్వాత ఇంకా వివరంగా వస్తుంది. అయితే మరి ఏమని బోధించారండి ఆయన అంటే, చూడండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అది కూడా తెలియపరిచాడు. ఖురాన్ గ్రంథం 3వ అధ్యాయం 50వ వాక్యంలో ఆయన చెప్పిన మాట ఫత్తఖుల్లాహ వ అతీఊన్ అంటే, మీరు అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి అన్నారు ఆయన. ఏమంటున్నారు? అల్లాహ్కు భయపడండి, నాకు విధేయత చూపండి అంటే ప్రవక్తకు ఈసా అలైహిస్సలాం వారికి విధేయత చూపాలి, ఆరాధన మాత్రము, పూజ మాత్రము అల్లాహ్కే చేయాలి అని ఆయన చెబుతూ ఉన్నారు. ప్రతి ప్రవక్త అదే మాట బోధించారండి. మనం ఆదం అలైహిస్సలాం వద్ద నుండి చూసినప్పటికీ ప్రతి ప్రవక్త ప్రజలకు బోధించిన మాట ఏమిటంటే, అల్లాహ్ను ఆరాధించండి, అల్లాహ్కు భయపడండి, ప్రవక్త చెప్పిన మార్గంలో నడుచుకోండి, ప్రవక్తను అనుసరించండి అని ప్రతి ప్రవక్త అదే మాట బోధించారు. ఆయన ఆదం అలైహిస్సలాం అయినా సరే, నూహ్ అలైహిస్సలాం అయినా సరే, ఇబ్రాహీం అలైహిస్సలాం వారైనా సరే, ఏ ప్రవక్త అయినా సరే అల్లాహ్ను ఆరాధించండి, అల్లాహ్కు భయపడండి, ప్రవక్తను అనుసరించండి, ప్రవక్త చూపిన మార్గంలో నడుచుకోండి. ప్రవక్త ఏం విషయాలు చెప్పారు, ఏ విషయాలు అయితే అల్లాహ్ ఆయనకు తెలియజేశారో ఆ విషయాలు ప్రజలకు ప్రవక్త బోధించారు. ఆ విషయాలన్నీ ప్రజలు అనుసరించాలని ప్రవక్త వారు బోధించారు. ఏ ప్రవక్త కూడాను అల్లాహ్ను వదిలి ప్రవక్తను పూజించమని ఎప్పుడు కూడా చెప్పనే లేదు. ప్రతి ప్రవక్త అల్లాహ్నే ఆరాధించమని చెప్పారన్న విషయం మనము విశ్వసించాలి, గట్టిగా నమ్మాలి. ఇదే సత్యము. ఇక రండి మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారికి ఒక ఆకాశ గ్రంథము కూడా ప్రసాదించాడు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన 4 ఆకాశ గ్రంథాలు ఉన్నాయి అండి. ఆ 4 ఆకాశ గ్రంథాలలో ప్రసిద్ధి చెందిన ఒక గ్రంథము, ఆ గ్రంథము పేరు ఇంజీల్ గ్రంథము. ఆ ఇంజీల్ గ్రంథము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారికి ప్రసాదించాడు. చూడండి, ఖురాన్ గ్రంథము 5వ అధ్యాయము 46వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వఆతైనాహుల్ ఇంజీల ఫీహి హుదం వ నూరున్ వ ముసద్దిఖన్ లిమా బైన యదైహి మినత్ తౌరా. మేము అతనికి అనగా ఈసా అలైహిస్సలాం వారికి ఇంజీలు గ్రంథాన్ని వసగాము, అందులో మార్గదర్శకత్వము, జ్యోతి ఉండేవి, అది తనకు ముందున్న తౌరాతు గ్రంథాన్ని ధృవీకరించేది. మిత్రులారా, ఇంజీలు గ్రంథము ఈసా అలైహిస్సలాం వారికి ఇవ్వబడింది. ఇంజీలు గ్రంథంలో దైవ వాక్యాలు ఉండేవి. ఆ వాక్యాలలోని కొన్ని వాక్యాలు అంతకు ముందు వచ్చిన తౌరాతు గ్రంథంలోని వాక్యాలను ధృవపరిచేవి. అదే ప్రకారంగా ఈసా అలైహిస్సలాం వారి తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గ్రంథం ఇచ్చాడు. ఆ గ్రంథం పేరు ఖురాన్ గ్రంథము. ఖురాన్ గ్రంథంలో దైవ వాక్యాలు ఉన్నాయి.
అందులోని కొన్ని వాక్యాలు ఇంజీలు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాయి, కొన్ని వాక్యాలు తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాయి. ఆ ప్రకారంగా ఆకాశ గ్రంథంలోని కొన్ని వాక్యాలు అంతకు ముందు వచ్చిన గ్రంథంలోని వాక్యాలను ధృవపరుస్తాయి. కాబట్టి ఆకాశ గ్రంథాలను ఎలా గుర్తుపట్టాలంటే అందులో ఉన్న వాక్యాలు ఒక గ్రంథంలోని వాక్యాలు మరో గ్రంథంలోని వాక్యాలను ధృవపరుస్తూ ఉంటాయి. అది చూసి మనము అర్థం చేసుకోగలము. ఇక ఈసా అలైహిస్సలాం వారు ప్రజలకు బోధించారు, మహిమలు కూడా చేసి చూపించారు. ఏమి మహిమలు చేసి చూపించారండి? ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం మిత్రులారా. ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారు మహిమలు చేశారు. ఆ మహిమల అసలు వాస్తవం ఏమిటో మనము తెలుసుకుంటూ ఇన్షాల్లా ఆ విషయాలను నమ్మవలసి ఉంటుంది. ఈసా అలైహిస్సలాం వారి జననము పెద్ద అనుగ్రహము మరియు పెద్ద మహిమ. తండ్రి లేకుండా, ఎలాంటి పురుష ప్రమేయం లేకుండా పవిత్రురాలు అయిన మరియం అలైహిస్సలాం గర్భం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారిని జన్మించజేశాడు అంటే ఆయన జననమే పెద్ద మహిమ. ఈసా అలైహిస్సలాం వారు తల్లి ఒడిలో మాట్లాడారు. తల్లి ఒడిలో ఏ బిడ్డ మాట్లాడలేడు, అది ప్రకృతికి విరుద్ధమైన విషయం. అయినా ఈసా అలైహిస్సలాం వారు మాట్లాడారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ద్వారా మాట్లాడించాడు. ఇది కూడా పెద్ద మహిమ. ఈసా అలైహిస్సలాం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సజీవంగా ఆకాశాలపైకి తీసుకున్నాడు. అది కూడా పెద్ద మహిమ. దాని వివరాలు ఇన్షాల్లా తర్వాత వస్తాయి. అలాగే ఖురాను గ్రంథం 3వ అధ్యాయం 49వ వాక్యంలో ఈసా అలైహిస్సలాం వారు చేసి చూపించిన కొన్ని మహిమల ప్రస్తావన ఉంది. అక్కడ మనం చూసినట్లయితే ఈసా అలైహిస్సలాం వారు పక్షి ఆకారంలో ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదితే అది పక్షిలాగా మారి ఎగిరిపోయేది. అలాగే పుట్టుకతో గ్రుడ్డివారుగా ఉన్నవారు, కుష్టు రోగానికి గురై ఉన్నవారు, ఇతర భయంకరమైన వ్యాధులకు గురై ఉన్నవారు, వారి వ్యాధులను ఈసా అలైహిస్సలాం వారు స్పర్శించి అల్లాహ్తో ప్రార్థన చేయగా వారి వ్యాధులన్నీ తొలగిపోయాయి. కంటి చూపు లేని వారికి కంటి చూపు వచ్చింది. కుష్టు రోగము ఉన్న వారికి స్వస్థత లభించింది, వారి రోగము దూరమైపోయింది. ఇతర భయంకరమైన వ్యాధులు గురైన వారికి కూడా ఆయన దువాతో ఆయన స్పర్శించగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయా అనుగ్రహంతో వ్యాధులు దూరమయ్యాయి, స్వస్థత లభించింది. ఇవన్నీ చేసి చూపిస్తూ ఆయన ఏమనేవారంటే, ఇదంతా నేను నా స్వయం శక్తితో చేయట్లేదు, జాలిక బిఇజ్నిల్లా, అది నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహంతో ఆయన అనుమతితో జరుగుతూ ఉంది అని చెప్పేవారు. అంటే ఈసా అలైహిస్సలాం వారి స్వయం శక్తులు కావు అవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున జరుగుతున్న మహిమలు అని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి ఈసా అలైహిస్సలాం వారైనా సరే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైనా సరే, ఏ ప్రవక్త అయినా సరే ప్రపంచానికి మహిమలు చేసి చూపించారు అంటే అవి వారి సొంత శక్తులు కానే కావు. అవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపున ప్రజల వద్దకు చూపించబడిన మహిమలు అని ప్రతి విశ్వాసి గట్టిగా విశ్వసించాలి. శక్తి అల్లాహది, ప్రవక్త ద్వారా అల్లాహ్ చూపించాడు. ప్రవక్త శక్తి అంత మాత్రము కానే కాదు అని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈసా అలైహిస్సలాం వారు తౌహీద్, అల్లాహ్ ఏకత్వం గురించి బోధించారు. ఇంజీలు గ్రంథంలోని వాక్యాలు బోధించారు, మహిమలు చేసి చూపించారు. ఇవన్నీ చేసి చూపించినప్పుడు మరి ప్రజలు ఎలా స్పందించారు? ఆయన చెప్పిన మాటలను విన్నారా లేదా తిరస్కరించారా? వింటే ఎంతమంది విన్నారు, ఎంతమంది తిరస్కరించారు అని మనం చూసినట్లయితే ఖురాను గ్రంథం 5వ అధ్యాయం 110వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజల స్పందన గురించి తెలియజేసి ఉన్నాడు. ఇజ్ జీతహుం బిల్ బయ్యినాతి ఫఖాలల్లదీన కఫరు మిన్హుం ఇన్ హాజా ఇల్లా సిహ్రుం ముబీన్ అన్నారు వారు. దాని అర్థం ఏమిటంటే, నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇశ్రాయేలు వంశీయుల వద్దకు వచ్చినప్పుడు ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమి కాదు అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఈసా అలైహిస్సలాం వారు మహిమలు, దైవ వాక్యాలు ప్రజలకు వినిపిస్తే, బోధిస్తే, చేసి చూపిస్తే వారేమన్నారండి? ఇదంతా మంత్రజాలము, ఇంద్రజాలము, ఇదంతా కనికట్టు అని త్రోసిపుచ్చారు, తిరస్కరించారు. అయితే అందరూ తిరస్కరించారా అంటే కాదండి. కొంతమంది అల్హమ్దులిల్లా అల్లాహ్ అనుగ్రహంతో విశ్వాసము పొంది ఈసా అలైహిస్సలాం వారి శిష్యులుగాను విశ్వాసులుగాను మారారు. ఖురాను గ్రంథం 61వ అధ్యాయం 14వ వాక్యాన్ని చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు,
ఫామన తాయిఫతుం మిన్ బనీ ఇస్రాయీల వకఫరత్ తాయిఫా. ఇశ్రాయేలు సంతతి వారిలో ఒక వర్గం వారు విశ్వసించగా మరొక వర్గం వారు తిరస్కరించారు. అంటే ఒక వర్గం వారు స్వీకరించారు, ఒక వర్గం వారు తిరస్కరించారు. చరిత్రకారులు, ధార్మిక పండితులు ఈ వాక్యాన్ని వివరిస్తూ తెలియజేసిన విషయం ఏమిటంటే, తిరస్కరించిన వారి తిరస్కారుల సంఖ్య ఎక్కువగా ఉండేది, స్వీకరించి విశ్వాసులుగా శిష్యులుగా మారిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది అని వారు తెలియజేసి ఉన్నారు. సరే, కొంతమంది విశ్వాసులు అయ్యారు కదండి. ఈ కొంతమంది విశ్వాసులు కూడా ఒక రకమైన అయోమయంలో ఉండి ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి ఒక మాట అడిగారు. ఏంటి ఆ మాట? హల్ యస్తతిఉ రబ్బుక అన్ యునజ్జిల అలైనా మాయిదతం మినస్ సమా. ఓ ఈసా, నీ ప్రభువు మా కోసం ఆహార పదార్థాలతో నిండిన ఒక పళ్ళాన్ని ఆకాశం నుంచి దింపగలడా అని అడిగారు. చూడండి, ఆహారంతో నిండిన పళ్ళెము ఆకాశం నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దింపమని కోరుతున్నారు ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్ళి ఈ విశ్వాసులు. అసలు విషయం ఏమిటంటే, ధార్మిక పండితులు తెలియజేసిన విషయము, ఈసా అలైహిస్సలాం వారు విశ్వాసులకు 30 రోజుల ఉపవాసాలు పాటించమని ఆదేశించారట. ఈసా అలైహిస్సలాం వారి ఆజ్ఞ ప్రకారము విశ్వాసులు 30 రోజుల ఉపవాసము పాటించిన తర్వాత ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వచ్చి, ఓ ఈసా అలైహిస్సలాం వారు దైవ ప్రవక్త, మీరు అల్లాహ్తో ప్రార్థన చేసి మా కోసం ఆకాశం నుండి ఆహార పళ్ళాన్ని దింపమని మీరు అడగండి అన్నారు. ఈసా అలైహిస్సలాం వారు వెంటనే ప్రజలకు అర్థమయ్యే రీతిలో నచ్చజెప్పడానికి ప్రయత్నం చేశారు. చూడండి, నేను ప్రార్థన చేస్తాను, అల్లాహ్ ఆహార పదార్థాలతో నిండిన పళ్ళెము దింపుతాడు. అది దింపిన తర్వాత మీరు దానికి తగినట్లుగా కృతజ్ఞతలు తెలుపకుండా అవిశ్వాసానికి పాల్పడితే చాలా కఠినమైన శిక్షలకు గురి అవుతారు. కాబట్టి ఇలాంటి కోరికలకు మీరు దూరంగా ఉండండి అని ఈసా అలైహిస్సలాం వారు సున్నితంగా హెచ్చరించారు. కానీ ఆ విశ్వాసులు మొండి పట్టు పట్టారు. లేదండి, మీరు ప్రార్థించండి, మేము ఆ పళ్ళెం వచ్చిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడము, తిరస్కార వైఖరికి పాల్పడము, కృతజ్ఞులుగానే జీవించుకుంటాము అని. అలాగే మా ప్రార్థన, మేము 30 రోజులు ఉపవాసం పాటించాము కదా, ఆ ప్రార్థన స్వీకరించబడిందని మాకు నమ్మకం కూడా కలుగుతుంది. మా ప్రార్థనలు, మా దుఆలు అల్లాహ్ స్వీకరిస్తున్నాడని మనకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయండి అని మొండి పట్టు పట్టారు. ప్రవక్త మాట వినకుండా మొండి పట్టు పట్టినప్పుడు ఈసా అలైహిస్సలాం వారు అల్లాహ్తో దుఆ చేశారు. అల్లాహుమ్మ రబ్బనా అన్జిల్ అలైనా మాయిదతం మినస్ సమాయి తకూను లనా ఈదల్ అవ్వలినా వ ఆఖిరినా వ ఆయతం మిన్కా వర్జుక్నా వ అంత ఖైరుర్ రాజిఖీన్. 5వ అధ్యాయం 114వ వాక్యం. దాని అర్థం ఏమిటంటే, ఓ అల్లాహ్ మా ప్రభు, ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్ళాన్ని దించు, దాన్ని మా కొరకు అనగా మాలోని తొలివారు తుదివారందరికీ సంతోషకరమైన విషయం, పండుగ కావాలి. ఇంకా నీ తరపున అది ఒక సూచన కాగలగాలి. నీవు మాకు ఆహారం ప్రసాదించు, నీవు అందరికన్నా శ్రేష్టమైన ఆహార పదార్థవు. ఈసా అలైహిస్సలాం వారు ఈ విధంగా అల్లాహ్తో దుఆ చేశారు. దుఆ చేసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఇన్ని మునజ్జిలుహా అలైకుం ఫమన్ యక్ఫుర్ బాదు మిన్కుం ఫఇన్ని ఉఅజిబుహు అజాబన్ లా ఉఅజిబు అహదం మినల్ ఆలమీన్ అన్నాడు. 5వ అధ్యాయం 115వ వాక్యం. అల్లాహ్ ఇలా జవాబిచ్చాడు, సరే, ఆ ఆహారాన్ని నేను మీపై అవతరింపజేస్తాను. మరి ఆ తరువాత కూడా మీలో ఎవరైనా అవిశ్వాసానికి పాల్పడితే లోకంలో ఎవరికీ విధించినటువంటి శిక్షను వారికి విధిస్తాను. అల్లాహ్, చూసారా, నేనేమో పళ్ళెం దింపుతాను, అది వచ్చిన తర్వాత మీరు తిరస్కార వైఖరికి పాల్పడితే ప్రపంచంలో ఎవరికీ దొరికి ఉండదు శిక్ష, అలాంటి శిక్ష మీపై విధిస్తాను, జాగ్రత్త. ఎందుకంటే ప్రవక్త వారు హెచ్చరించినా గాని వారు అర్థం చేసుకోకుండా మొండి పట్టు పట్టారు కదా, అందుకోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరించాడు. అయినా కానీ చరిత్రకారులు మరియు ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, వారు ఆ హెచ్చరిక విని కూడా మేము అల్లాహ్ ఆజ్ఞకు శిరస వహించి ఉంటాము అని చెప్పినప్పుడు ఆకాశము నుండి ఆహార పళ్ళెము ప్రతిరోజు వస్తూ ఉండేది. తర్వాత కొద్ది రోజులకు రోజు మార్చి రోజు వస్తూ ఉండేది. ఆ తర్వాత కొద్ది రోజులకు
అందులోని ఆహారం కేవలం పేదలకు మాత్రమే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిబంధన పెట్టేశాడు. అలా జరిగినప్పుడు వీరు విమర్శించడం ప్రారంభించారు. అంటే పేదవారి కొరకు మాత్రమే ఆహారం వస్తూ ఉంది కదా, అది చూసి జీర్ణించుకోలేక వీరు ఎవరైతే ధనికులు ఉన్నారో విశ్వాసులు వారు విమర్శించడం ప్రారంభించారు. వారు విమర్శించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కఠినంగా వారిని శిక్షించాడు. ఎలా శిక్షించాడు అంటే వారి మొహాలను కోతులుగా మార్చేశాడు అని ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. అయితే మరికొంతమంది ధార్మిక పండితులు ఏమంటున్నారంటే, లేదండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హెచ్చరించినప్పుడు వారు ఆ హెచ్చరికను చూసి భయపడిపోయి ఆ తరువాత వారి కోరికను వారు విరమించుకున్నారు, అంటే వారి డిమాండ్ వారు వెనక్కి తీసుకున్నారు అని కొంతమంది ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. అయితే అసలు విషయము అల్లాహ్కు తెలుసు. ఇక రండి, ఈసా అలైహిస్సలాం వారు ప్రజలకు మహిమలు చేసి చూపించారు. ఆకాశం నుండి ఆహార పళ్ళెము దింపమని అల్లాహ్తో ప్రార్థన చేశారు. ఆ తరువాత ప్రజలకు ఒక శుభవార్త తెలియజేశారు. ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. ఇది చాలా ముఖ్యమైన విషయం. దీన్ని ఒక వర్గం వారు అస్సలు జీర్ణించుకోలేరు. అలాంటి ముఖ్యమైన విషయం ఇది. ఏంటి ఆ విషయం? ఖురాన్ గ్రంథం 61వ అధ్యాయం 6వ వాక్యాన్ని చూడండి. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఈసా అలైహిస్సలాం వారు ప్రజలకు ఆయన తర్వాత రాబోయే ఒక ప్రవక్త గురించి శుభవార్త తెలియజేశారు. ఏంటి ఆ శుభవార్త? చూడండి. వైద్ ఖాల ఈసా ఇబ్ను మర్యమ యా బనీ ఇస్రాయీల ఇన్నీ రసూలుల్లాహి ఇలైకుం ముసద్దిఖన్ లిమా బైన యదయ్య మినత్ తౌరాతి వ ముబశ్శిరం బిరసూలిన్ యాతి మిన్ బాది ఇస్ముహు అహ్మద్. అల్లాహ్. దాని అర్థం ఏమిటంటే, మరియం కుమారుడైన ఈసా, ఓ ఇశ్రాయేలు సంతతి వారలారా, నేను మీ వైపు అల్లాహ్ తరపున పంపబడిన ప్రవక్తను, నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత రాబోయే ఒక ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్ అని చెప్పినప్పటి సంగతి కూడా స్మరించదగినదే. చూసారా, ఈసా అలైహిస్సలాం వారు ఏమని శుభవార్త తెలియజేశారు? నా తర్వాత ఒక ప్రవక్త రాబోతున్నాడు, అతని పేరు అహ్మద్ అని ఆయన తెలియజేసి ఉన్నారు. ఇక్కడ కొంతమంది విమర్శకులు ఏమంటున్నారంటే, అది ఖురాన్ గ్రంథంలో మాత్రమే రాసి ఉందండి, ఒకవేళ అది సత్యమైతే మా గ్రంథాలలో కూడా రాసి ఉండాలి కదండి అని అంటూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ విషయాన్ని కూడా ఖురాన్ లో తెలియజేసి ఉన్నాడు. 7వ అధ్యాయం 157వ వాక్యాన్ని చూడండి. అల్లాహ్ తెలియజేస్తున్నాడు, అల్లజీన యత్తబిఊన రసూలన్ నబియ్యల్ ఉమ్మీయల్లజీ యజిదూనహు మక్తూబన్ ఇందహుం ఫిత్ తౌరాతి వల్ ఇంజీల్. అల్లాహు అక్బర్. ఎంత గొప్ప మాట అండి ఇది. దాని అర్థం ఏమిటంటే, ఈ సందేశహరుణ్ణి, నిరక్షరాశి అయిన ఈ ప్రవక్తను అనుసరించేవారు కరుణించబడతారు. అతని ప్రస్తావన, ఎవరి ప్రస్తావన? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన. అతని ప్రస్తావన తమ వద్ద ఉన్న తౌరాతు, ఇంజీలు గ్రంథాలలో లిఖిత పూర్వకంగా లభిస్తుంది. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధానం ఇచ్చేశాడు ఇక్కడ. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి రాకడ గురించి ఈసా అలైహిస్సలాం వారు తెలియజేసిన శుభవార్త అటు ఇంజీలు గ్రంథంలో కూడా రాసి ఉంది, ఆయనకు పూర్వం ప్రవక్తకు ఇవ్వబడిన తౌరాతు గ్రంథంలో కూడా రాయబడి ఉంది. రాయబడి ఉందా? చూపించగలరా అంటే, నైపుణ్యం గల పండితులు, అందులో ప్రత్యేకంగా శిక్షణ పొంది ఉన్న పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 7 నుండి 15 వరకు ఉన్న వాక్యాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ప్రస్తావన స్పష్టంగా ఇప్పటికీ రాసి ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు. అల్లాహు అక్బర్. చూసారా, ఆ ప్రకారంగా ఈసా అలైహిస్సలాం వారు ఆయన తర్వాత రాబోతున్న ప్రవక్త ముహమ్మద్ అహ్మద్ అనే పేరు గల ప్రవక్త గురించి శుభవార్త తెలియజేసి వెళ్ళారు. ఇక్కడ మరొక విషయం కూడా మనకు అర్థమవుతుంది, లోతుగా ఆలోచించాలి. అదేమిటంటే, రాబోయే ప్రవక్త గురించి ఏ ప్రవక్త వారు శుభవార్త తెలియజేస్తూ ఉన్నారంటే, పరోక్షంగా ఆయన ప్రజలకు ఏమని తెలియజేస్తున్నారంటే, ఇక నేను ఇక్కడి నుండి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది,
ఆయన ఇక ప్రపంచాన్ని వదిలి వెళ్ళే సమయం వచ్చింది అన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేస్తున్నారు. అందుకు రాబోయే ప్రవక్త గురించి కూడా ఆయన ప్రజలకు శుభవార్త తెలియపరుస్తూ ఉన్నారు. సరే, ఆ తర్వాత ఏమి జరిగింది? ధార్మిక పండితులు, చరిత్రకారులు తెలియజేసిన దాని ప్రకారము అలనాటి రోజుల్లోని ముఖ్యంగా యూదులు మరియు తిరస్కారులు ఈసా అలైహిస్సలాం వారికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మీద నింద మోపుతూ అలనాటి రాజు వద్దకు వెళ్ళి, చూడండి, ఈ ఈసా ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నాడు, ఆయన రాజుగా మారిపోవాలని, రాజ్యం ఆయన చేతిలోకి తీసుకోవాలని ప్రజలను మీకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు. అంటే పాలకులకు వ్యతిరేకంగా, రాజ్యానికి విరుద్ధంగా ఆయన ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నాడు. అలాగే ఆయన స్వయంగా రాజు అయిపోవాలని, నాయకుడు అయిపోవాలని ప్రయత్నిస్తున్నాడు అని వెళ్ళి రాజు వద్ద ఆయన చెవిలో బాగా నూరిపోసేశారు. అప్పుడు రాజు ప్రజలు, ముఖ్యంగా యూదులు మరియు తిరస్కారులు చెబుతున్న మాటలు నిజమని, సత్యమని నమ్మేశాడు. ఈసా అలైహిస్సలాం వారిని దోషిగా భావించి ఈసా అలైహిస్సలాం వారిని ఉరికంబం ఎక్కించాలని ఆజ్ఞాపించేశాడు అన్న విషయము చరిత్రకారులు తెలియజేశారు. అయితే ఈసా అలైహిస్సలాం వారి వెనుక ఈ విధమైన కుట్రలు జరుగుతున్నాయన్న విషయము ఈసా అలైహిస్సలాం వారికి తెలియజేయడం జరిగింది. ఈసా అలైహిస్సలాం వారు ఆయన వీపు వెనకాల జరుగుతున్న కుట్రల గురించి తెలుసుకొని అప్పుడు ఆయన, నాకు ఎవరు సహాయం చేసేవారున్నారు అని విశ్వాసుల వద్దకు వచ్చి పిలుపు ఇచ్చారు. ఫలమ్మా అహస్స ఈసా మిన్హుముల్ కుఫ్ర ఖాల మన్ అన్సారీ ఇలల్లాహ్. అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా అలైహిస్సలాం, అల్లా మార్గంలో నాకు తోడ్పడేవారెవరు అని ప్రశ్నించగా, ఈసా అలైహిస్సలాం వారు అల్లా మార్గంలో నాకు సహాయం చేసేవారెవరు అని ప్రశ్నించగా, ఖాలల్ హవారియూన నహ్ను అన్సారుల్లాహి ఆమన్నా బిల్లాహి వష్హద్ బిఅన్నా ముస్లిమూన్. హవారీలు, అల్లా మార్గంలో మేము మీకు తోడ్పడతాము, మేము అల్లాను విశ్వసించాము, మేము ముస్లిములయ్యాము, విధేయులమయ్యాము, ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని జవాబు ఇచ్చారు. రెండు విషయాలు గమనించాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ విశ్వాసానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి. రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఒక విషయం ఏమిటంటే, ఈసా అలైహిస్సలాం వారి వెనుకాల జరుగుతున్న కుట్రల గురించి తెలిసినప్పుడు ఈసా అలైహిస్సలాం వారు, నాకు సహాయపడేవాడు ఎవడు అంటే శిష్యులు, విశ్వాసులు వచ్చి మేము మీకు సహాయము చేస్తాము అని వారు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఒక విషయం. రెండవ విషయం ఏమిటంటే వారు ఏమంటున్నారంటే వష్హద్ బిఅన్నా ముస్లిమూన్ అంటున్నారు. మేము ముస్లిములయ్యాము, విధేయులయ్యాము, ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అని అంటున్నారు. అంటే ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారిని ఆ రోజుల్లో ఆయన బోధించిన విషయాలను ఎలాంటి కల్పితాలకు గురి చేయకుండా ఉన్నింది ఉన్నట్టుగా విశ్వసించిన ఆ విశ్వాసులందరూ ఆ రోజుల్లో వారిని వారు ఏమని పిలుచుకునేవారు? ముస్లింలు అని పిలుచుకునేవారు. ముస్లింలు, ప్రతి ప్రవక్త అనుచర సమాజము ముస్లింలుగానే పేరు పొంది ఉన్నారు. ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, హువ సమ్మాకుముల్ ముస్లిమీన మిన్ కబ్లు వ ఫీ హాదా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింలు అన్న పేరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులకు ఇచ్చి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే పూర్వం గతించిన ప్రవక్తల సమాజానికి కూడా ఆయన ముస్లింలు అని పేరు ఇచ్చి ఉన్నాడు. సులైమాన్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో మనం ముస్లిం అన్న పేరు ప్రస్తావన విన్నాం. మూసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్రలో కూడా వారి అనుచరుల గురించి ముస్లింలు అన్న ప్రస్తావన విని ఉన్నాం. ఆ విధంగా ముస్లింలు అనే ప్రస్తావన ప్రతి ప్రవక్త అనుచర సమాజం గురించి తెలుపబడి ఉంది. కాబట్టి ప్రవక్తలందరి ధర్మం ఒక్కటే, ఇస్లాం ధర్మం. ప్రవక్తలందరి అనుచర సమాజానికి ఎలాంటి కల్పితాలకు గురి కాకుండా వారు ఉన్నింది ఉన్నట్టు ఆచరించిన వారందరినీ కూడా ముస్లింలు అని మాత్రమే పేరు పెట్టడం జరిగింది. అదే పేరు ముందు కూడా ఉండింది, నేటికి కూడా ఉంది. ఇన్షాల్లా ప్రళయం అడుగు కూడా అలాగే ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ ఈసా అలైహిస్సలాం వారు అర్థం చేసుకున్నారు కుట్రలు జరుగుతున్నాయి అని.
నన్ను సహాయం చేసేవారు ఎవరు అని పిలుపు ఇవ్వగా శిష్యులు మేము మీకు సహాయము చేస్తాము అని ముందుకు వచ్చారు. అయితే ఆ తర్వాత ఏమి జరిగింది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారి వద్దకు వాక్యము పంపించాడు. ఆ వాక్యములో ఏమని తెలియజేశాడు? యా ఈసా ఇన్ని ముతవఫీక వ రాఫిఉక ఇలయ్య వ ముతహిరుక మినల్లజీన కఫరు. ఓ ఈసా, నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను, నిన్ను నా వైపుకు లేపుకుంటాను, అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను అని తెలియజేశాడు. ఈసా అలైహిస్సలాం ప్రజలకు సహాయం అడుగుతూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారికి నిర్భయం ఇస్తున్నాడు, అభయహస్తం ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు భయపడాల్సిన, కంగారు పడాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని సంపూర్ణంగా సజీవంగా ఎలాంటి గాయము లేకుండా, ఎలాంటి లోపము లేకుండా సురక్షితంగా ఆకాశాలపైకి నేను మిమ్మల్ని ఎత్తుకుంటాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారికి తెలియజేశాడు. ఆ తర్వాత అలాగే జరిగింది. ఎప్పుడైతే భటులు ఈసా అలైహిస్సలాం వారిని బంధించాలని వెళ్ళారో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారిని సురక్షితంగా శత్రువుల చేతికి దక్కకుండా ఆకాశాలపైకి ఎత్తుకున్నాడు. ఆకాశాలపైకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారిని ఎత్తుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ఈ యూదులు, భటులు వారందరూ కూడా ఈసా అలైహిస్సలాం వారి విషయంలో వారు భ్రమకు గురి అయ్యారు. చూడండి, ఖురాను గ్రంథం 4వ అధ్యాయం 157వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వమా ఖతలూహు వమా సలబూహు వలాకిన్ షుబ్బిహ లహుం వ ఇన్నల్లజీన ఇఖ్తలఫూ ఫీహి లఫీ షక్కిం మిన్హు మా లహుం బిహి మిన్ ఇల్మిన్ ఇల్లా ఇత్తిబాఅజ్ జన్. దాని అర్థం ఏమిటంటే, వారు ఆయన్ని అనగా ఈసా అలైహిస్సలాం వారిని చంపను లేదు, సిలువపైకి ఎక్కించను లేదు. నిజం ఏమిటంటే వారు భ్రమకు గురి చేయబడ్డారు. ఈసా అలైహిస్సలాం వారి విషయంలో విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. చూసారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడండి. ఆయన ఈసా అలైహిస్సలాం వారిని వారు చంపను లేదు, ఉరికంబము ఎక్కించను లేదు. వారు భ్రమకు గురి అయ్యారు. ఏ విధంగా భ్రమకు గురి అయ్యారంటే, రకరకాల కట్టుకథలు ఉన్నాయండి, రకరకాల కట్టుకథలు ఉన్నాయి. కానీ ఏ కథకు కూడా ప్రామాణికత లేదు. ఇక్కడ నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను, మరొకసారి మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈసా అలైహిస్సలాం వారు సురక్షితంగా ఆకాశాలపైకి తీసుకోబడ్డారు, ప్రజలు భ్రమకు గురి చేయబడ్డారు. ఇది సత్యం. అయితే ఏ విధంగా భ్రమకు గురి చేయబడ్డారు అంటే, రకరకాల కట్టుకథలు ఉన్నాయి. ఏ కట్టుకథకు కూడా ప్రామాణికత లేనే లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తెలియజేసిన విషయాన్ని ఉన్నింది ఉన్నట్టుగా మనం నమ్ముదాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వమా ఖతలూహు యకీనా బల్ రఫాహుల్లాహు ఇలైహి వ కానల్లాహు అజీజన్ హకీమా. 4వ అధ్యాయము 157, 158 వాక్యం. ఈ వాక్యాన్ని మనము పూర్తిగా నమ్మాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, అసలు వారు ఆయన్ని చంపను లేదు, అల్లాహ్ ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లాహ్ సర్వాధికుడు, మహావివేకి. వమా ఖతలూహు యకీనా. యకీన్ అంటే సత్యం మరియు వాస్తవం. వాస్తవానికి వారు ఈసా అలైహిస్సలాం వారిని చంపనే లేదు. అల్లాహ్ ఆయనను తన వైపునకు ఎత్తుకున్నాడు ఆకాశాలపైకి. కాబట్టి ఆ విషయాన్ని మనము ఉన్నింది ఉన్నట్టుగానే విశ్వసించాలి. ఇదే సత్యమైన విషయం. ఇక మరి ఆయన సజీవంగా ఆకాశాలపైకి తీసుకెళ్లిపోయాడు కదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఆయనకు మరణము రాదా, ఆయన మళ్ళీ ప్రపంచంలోకి వస్తారా రారా అనే సందేహం కలుగుతుంది కదండి. దాని గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు వివరంగా తెలియజేసి ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రళయ సమీపంలో దజ్జాల్ అనే ఒక పెద్ద ఉపద్రవము ప్రపంచంలో వచ్చి ప్రజలను పీడిస్తూ ఉంటాడు. అప్పుడు దజ్జాల్ని సంహరించడానికి విశ్వాసులు సన్నద్ధమవుతూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారిని ఆ సందర్భంలో
రెండవసారి భూమి మీదకు దింపుతాడు. తెల్లవారుజామున ఫజర్ నమాజ్ సమయంలో అజాన్ అయిపోయి ఇఖామతు ఇవ్వబడి ఉంటుంది. ఆ సందర్భంలో డెమస్కస్ అంటూ ఉంటారు. ఆ డెమస్కస్ నగరంలోని మస్జిద్ యొక్క మనారా మీద తెల్లవారుజామున ఈసా అలైహిస్సలాం వారు దిగుతారు. దిగి ఆయన మస్జిద్ లోకి ప్రవేశించినప్పుడు ఆయనను నమాజు చదివించమని మహదీ అలైహిస్సలాం వారు ముందుకు సాగనంపితే ఆయన నిరాకరిస్తారు. లేదండి, మీకోసము ఇఖామత్ ఇవ్వబడింది కాబట్టి మీరే నమాజ్ ఆచరించండి అని చెప్తారు. అప్పుడు మహదీ అలైహిస్సలాం వారి సారథ్యంలో ఈసా అలైహిస్సలాం వారు నమాజ్ ఆచరిస్తారు. ఆ తరువాత ఈసా అలైహిస్సలాం వారి చేతికి పగ్గాలు ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ఆయన నాయకత్వం వహిస్తూ దజ్జాల్ని సంహరిస్తారు. మొదటి విషయం, దజ్జాల్ని చంపుతారు ఆయన. అలాగే ఈసా అలైహిస్సలాం వారు ప్రపంచంలో పంది లేకుండా పందిని చంపేస్తారు. సిలువను విరగ్గొడతారు. ఇప్పుడైతే ప్రపంచంలో ఈసా అలైహిస్సలాం వారి గురించి చాలా బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, సిలువ 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 అని. ఆ సిలువను ఆయన వచ్చి విరగొట్టేస్తారు. ఎందుకంటే ఇది వాస్తవం కాదు. అల్లాహ్ సుబ్హానహు తెలియజేశాడు కదా, వమా సలబూహు, వారు ఆయనను ఉరికంబం ఎక్కించలేదు. అలా తెలియజేశాడు కదా. ఆ సత్యాన్ని ఆయన చాటి చెబుతారు. ఆ సిలువను విరగొడతారు. అలాగే జిజియా అని ఒక రకమైన పన్ను ఉంది. ఆ పన్నుని ఆయన పూర్తిగా మాఫీ చేసేస్తారు. ఆ తర్వాత ప్రజలందరూ ముస్లింలు అయిపోతారు. అల్లాహు అక్బర్. పూర్తి ప్రపంచంలోని ప్రజలందరూ కూడా ముస్లింలు అయిపోతారు. చూడండి, ఖురాన్ గ్రంథము 4వ అధ్యాయము 159వ వాక్యము, వైన్న మిన్ అహ్లిల్ కితాబి ఇల్లా లయుమినన్న బిహి ఖబ్ల మౌతిహి. ఈసా అలైహిస్సలాం వారికి మరణం రాకముందు ఈ అహ్లె కితాబ్ గ్రంథవాహులు, యూదులు, క్రైస్తవులు వారందరూ ముస్లింలు అయిపోతారు. అల్హమ్దులిల్లా. చూసారా, ఆ ప్రకారంగా ప్రజలందరూ కూడా ముస్లింలు అయిపోతారు. యాజూజ్ మాజూజ్ అనే ఒక ఉపద్రవం వస్తుందండి. చాలా చిన్న చిన్న వయసు గల మనుషులు ఉంటారు. వారి నుంచి ప్రజలు ఇబ్బంది పాలవుతూ ఉంటారు. అప్పుడు ఈసా అలైహిస్సలాం వారు అల్లాహ్తో ప్రార్థన చేయగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారందరినీ కూడా నాశనం చేసేస్తారు. ఆ ప్రకారంగా ఈసా అలైహిస్సలాం వారి దువాతో యాజూజ్ మాజూజ్ల ఉపద్రవము కూడా ప్రపంచంలో లేకుండా పోతుంది. ఆ తర్వాత ప్రజలలో సంపాదన విస్తృతంగా వ్యాపించిపోతుంది. ప్రపంచ శాంతి జరుగుతుంది. చూసారా, ఇస్లాం అంటేనే శాంతి. ఇస్లాం యొక్క అర్థమే శాంతి కదా. కాబట్టి ప్రపంచంలో ఉన్న వారందరూ ముస్లింలు అయిపోతారు. అప్పుడు ఇస్లాంకి వ్యతిరేకంగా కుట్రలు పన్నేవారు ఉండరు. నేడు కుట్రలు పన్ని ఇస్లాం గురించి దుష్ప్రచారం చేస్తున్న వారు ఎవరు ఆ రోజుల్లో మిగలరు. అందరూ ముస్లింలు అయిపోతారు. కాబట్టి ఈ శాంతి ధర్మం యొక్క శాంతి స్థాపన ప్రపంచంలో పూర్తిగా జరుగుతుంది. పూర్తి ప్రపంచంలో శాంతి స్థాపించబడుతుంది. ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక అనుచరుడి లాగానే ఇంచుమించు 40 సంవత్సరాల వరకు జీవిస్తారు. ఆ తర్వాత ఆయనకు కూడా సహజ మరణము సంభవిస్తుంది. ప్రజలు ఆయనను ఖనన సంస్కారాలు చేస్తారు. కొంతమంది ధార్మిక పండితులు తెలియజేసిన దాని ప్రకారము నేడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అబూబకర్ ఉమర్ రజియల్లాహు అన్హుమా వారును ఎక్కడైతే సమాధి చేయబడి ఉందో ఆ ప్రదేశంలోని పక్కన కొంచెం స్థలం మిగిలి ఉంది. అక్కడ ఈసా అలైహిస్సలాం వారిని ఖనన సంస్కారాలు చేయడం జరుగుతుంది అని కూడా కొంతమంది ధార్మిక పండితులు తెలియజేసి ఉన్నారు. అసలు విషయం అల్లాహ్కు తెలుసు. ఇది ఈసా అలైహిస్సలాం వారి యొక్క రెండవ రాకడ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. ఆయన రాకడ గురించి పూర్తి విశ్వాస లోకము ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా అల్లాహ్తో దువా చేస్తున్నాము. అల్లాహ్ దయతో ఆయన తొందరగా వచ్చేస్తే బాగుంటుంది. ఇక పరలోకంలో కూడా ఈసా అలైహిస్సలాం వారి గురించి కొన్ని విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జరగబో విషయాలు తెలియజేసి ఉన్నాడు. ఆ విషయాలు చెప్పి ఇన్షాల్లా నేను మాటను ముగిస్తాను. అదేమిటంటే, ప్రజలు ఈసా అలైహిస్సలాం వారిని దేవుడు దేవుడు దేవుడు, దేవుని కుమారుడు, ప్రభు 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 అని, రక్షకుడు 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 అని ప్రచారం చేస్తూ ఆయనను పూజించండి అంటూ ఉన్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరలోకంలో లెక్కింపు రోజున అల్లాహ్ రాజ్యంలో ప్రజలందరూ
ఆది మానవుడి నుండి ప్రళయం వచ్చినంత వరకు ఎంతమంది ప్రజలు ప్రపంచంలో పుట్టి మరణించి ఉంటారో వారందరినీ లేపి నిలబెడతాడు. వారందరి లెక్కింపు రోజున వారందరి ముందర అల్లా సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారిని ప్రశ్నిస్తాడు. ఓ ఈసా, ఓ మర్యం పుత్రుడైన ఈసా, అల్లాహ్ను వదిలి నన్ను నా తల్లిని ఆరాధ్య దేవాలుగా చేసుకోండి అని నీవు ప్రజలకు బోధించావా? ఎంత పెద్ద మాట చూడండి. ఓ మర్యం పుత్రుడు ఈసా, అల్లాహ్ను వదిలేసి నన్ను నా తల్లిని ఆరాధించండి అని మీరు ప్రజలకు బోధించారా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడిగితే ఈసా అలైహిస్సలాం వారు అంటారు, సుబ్హానక మా యకూను లీ అన్ అఖూల మా లైస లీ బిహక్ ఇన్ కున్తు ఖుల్తుహు ఫఖద్ అలిమ్తహు తఅలము మా ఫీ నఫ్సి వలా అఅలము మా ఫీ నఫ్సిక ఇన్నక అంత అల్లాముల్ గుయూబ్. 5వ అధ్యాయం 116వ వాక్యం. దాని అర్థం ఏమిటంటే, అప్పుడు ఈసా అలైహిస్సలాం వారు ఇలా విన్నవించుకుంటారు, ఓ అల్లా, నిన్ను పరమ పవిత్రునిగా భావిస్తున్నాను. ఏ మాటను అనే హక్కు నాకు లేదు. అలాంటి మాటను అనటం నాకేమాత్రం తగదు. ఒకవేళ నేను గనక అలాంటి ఏదైనా అని ఉంటే అది నీకు తెలిసి ఉండేది. నా మనసులో ఏముందో కూడా నీకు తెలుసు, కానీ నీలో ఏముందో నాకు తెలీదు. నిశ్చయంగా నీవు సమస్త గుప్త విషయాలను ఎరిగిన వాడవు. అల్లాహు అక్బర్. ఆ రోజు ఈసా అలైహిస్సలాం వారు చేతులు ఎత్తేస్తారు. ఏమంటారంటే, ఓ అల్లా, ఆ మాట చెప్పడానికి నేను అర్హుణ్ణి కాను. అలాంటి మాట చెప్పడం నాకు తెగదు. నాకు తగని విషయం నేను ఎందుకు చెప్తాను ప్రజలకు? ఒకవేళ నేను చెప్పి ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా ఓ ప్రభువా? నేను అలా చెప్పనే లేదే. కనీసం నేను మనసులో కూడా అలాంటి ఆలోచన ఎప్పుడు తీసుకొని రాలేదే. ఒకవేళ నేను అలాంటి ఆలోచన తీసుకుని వచ్చి ఉన్నా, నేను అలాంటి మాటలు మాట్లాడి ఉన్నా, నీకు తెలిసిపోయి ఉండేది కదా. ఎందుకంటే నా హృదయంలో ఉండేది నీవు తెలుసుకుంటున్నావు అన్నారు. చూసారా? కాబట్టి ఈసా అలైహిస్సలాం వారు ఆయన ఎప్పుడు కూడా ఆయనను గాని ఆయన తల్లి మరియమ్మను గాని ఆరాధించండి అని చెప్పనే లేదు. అల్లాహ్ను ఆరాధించండి అని మాత్రమే చెప్పారు. చూడండి, అదే విషయం ఆ రోజు కూడా ఆయన సాక్ష్యం ఇస్తారు ప్రజలందరి ముంద. మా కుల్తు లహుం ఇల్లా మా అమర్తనీ బిహి అన్ యబుదుల్లాహ రబ్బీ వ రబ్బకుం. అల్లాహ్. ఆ రోజు ఆయన ఏమంటారంటే, నా ప్రభువు మీ ప్రభువు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని నీవు చెప్పినట్లుగానే నేను చెప్పాను అంట. ఈసా అలైహిస్సలాం వారు ఏమంటారు, ఓ అల్లా, నేను ప్రజలకు బోధించిన విషయం ఏమిటంటే, నాకు ప్రభువు మీకు ప్రభువు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి అని నువ్వు నాకు ఆజ్ఞాపించిన దాని ప్రకారమే నేను వారిని బోధించాను, కానీ అల్లాహ్ను వదిలేసి నన్ను బోధించండి, నా తల్లిని బోధించండి అని మాత్రం నేను చెప్పనే లేదు. అల్లాహ్తో ఎవరైనా ఇతరులను సహవర్తులుగా నిలిపితే వారు దౌర్జన్యపారులు అవుతారు అని ఈసా అలైహిస్సలాం వారు తెలియజేసి ఉన్నారు. కాబట్టి మిత్రులారా, పరలోకంలో జరగబోయేది కూడా అల్లా తెలియజేసి ఉన్నాడు. ఈసా అలైహిస్సలాం వారి యొక్క రెండవ రాకడ గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసి ఉన్నారు. ఈసా అలైహిస్సలాం వారు తెలియజేసిన దాని ప్రకారము ఆయన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వచ్చారు. మనం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తర్వాత పుట్టిన ప్రజలము కాబట్టి మనము అల్లాహ్ను దైవంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా, బోధకునిగా, ఇస్లాంను తమ ధర్మంగా, ఖురాన్ను అల్లా పంపించిన అంతిమ గ్రంథంగా విశ్వసించి అల్లా చూపిన మార్గంలో నడుచుకుంటేనే మనకు ఇహపరలోకాల సాఫల్యము ఉంటుంది. కాబట్టి రండి మిత్రులారా, ఈసా అలైహిస్సలాం వారి యొక్క శుభవార్తను ప్రకారము, అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క వాక్యాల ప్రకారము అల్లా సుబ్హానహు వ తఆలాను నమ్ముదాం. అల్లా పంపించిన అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రవక్తగా విశ్వసిద్దాం. అల్లా ఖురాన్ గ్రంథంలో తెలియజేసిన దాని ప్రకారం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన హదీసు గ్రంథాలలోని ప్రామాణిక హదీసుల ప్రకారము మన జీవితాలను గడుపుదాం. అలా చేసినప్పుడే, అలా విశ్వసించినప్పుడే మనము నిజమైన విశ్వాసులం అవుతాము. ఇహపర లోకాలలో సాఫల్యము పొందుతాము, మోక్షము పొందుతాము, స్వర్గానికి చేరుతాము. ఇదే ముక్తి మార్గం, ఇదే రక్షణ కల్పించే మార్గం, ఇదే ఇహపర లోకాలలో సాఫల్యం కలిగించే మార్గం. రండి ఈ మార్గం వైపుకు అందరినీ నేను అల్లాహ్ తరపున ఆహ్వానిస్తున్నాను. అల్లాహ్ మనందరికీ ఆ మార్గంలో
అల్లాను ప్రవక్తను విశ్వసించుకుంటూ అల్లా మరి ప్రవక్త చెప్పినట్లుగా జీవించే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇంతటితో నా మాటను నేను ముగిస్తూ అల్లాతో దువా చేస్తున్నాను. ఇప్పటి వరకు తెలియజేసిన విషయాలలో ఏమైనా తప్పులు దొల్లి ఉంటే అవి నా తరపున దొల్లి ఉంటాయి. అల్లా నన్ను మన్నించుగాక. వచ్చిన సత్యాలన్నీ అల్లా సుబ్హానహు వ తఆలా తరపున వచ్చాయి. అల్లా వాటిని స్వీకరించుగాక. ఇన్షా అల్లా వచ్చే వారం ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర నుండి మనకు ఏ విషయాలు బోధపడతాయి, ఈసా అలైహిస్సలాం జీవిత పాఠాలు అనే అంశం మీద ఇన్షా అల్లా తెలుసుకుందాం. అల్లా మనందరికీ ఆ అవకాశం ప్రసాదించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.